అబ్బబ్బబ్బా పండుగకు ఊర్లకు పోతప్పుడు మళ్ళా పట్టణానికి వస్తప్పుడు చూడాలి. టోల్ గేట్ల కాడ ఏమన్నా ట్రాఫిక్ జామ్ అవుతుందా? అటు విజయవాడ హైవే ఇటు వరంగల్ హైవే ఏడ చూసినా జాతరనే సాగుతుంది అనుకో రాదుండ్రి. బస్సులు కార్లు బండ్లు ఓదానేనుకోటి నిమ్మలంగా కదులుతుంటే ఒక్కొక్క పారి గంటల కమాన మీటింగ్ చేయాల్సి వస్తుంది. ఈ టోల్ గేట్ ఎందుకు పెట్టిండ్రా నాయనా అనుకుంటారు చాలా మంది. కానీ గీ తొవ్వల పోతోళ్ళు మస్తు మురువచ్చురబ్బా. టోల్ గేట్ కాడికి ఎంత రువ్వడికి వచ్చిందో అంతే రువ్వడిగా వెళ్ళిపోతూనే ఉన్నది కారు. ఇదొక్కటే కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేహాబాద్ కాడ ఆగ్రా లక్నో హైవే మీద వచ్చిపోయే బండ్లన్నీ ఇదే కథ. అగో మరాడ పనిచేస్తోళ్ళు ఎటు పోయినట్టు అంటారా? ఇగో గీడున్నారు. అందరికందరూ పని బంద్ పెట్టి నిరసన చేస్తుండ్రు. ఇంతకు వీళ్ళ డిమాండ్ ఏందంటే నిరుడు దివిలకు 5,000 బోనస్ ఇచ్చిండ్రు. ఈ తాపకు ఉత్త 1,100 ఇచ్చిండ్రట. చెల్ గవి ఏ మూలకు జాల్తాయి అని పక్కకు జరిగితే బండ్లు నడిపేటోళ్ళు బిరేక్ కొట్టకుండా దంచుడే దంచుడు. ఇగేముంది, టోల్ ట్యాక్స్ గట్టుగాక కంపెనీలకు 25 నుంచి 30 లక్షల లాస్ వచ్చిందట. ఏరే ఉద్యోగులను పిలిపించినా వాళ్ళకి అడ్డం పడే వరకు సప్పుడేకున్నారు. ఇక లాభం లేదని పోలీసోళ్ళని పిలిపించి జీతంలా 100కి 10 రూపాయలు బోనస్ ఇస్తామని ఒప్పుకుంటే గప్పుడు డ్యూటీలకు ఎక్కిండ్రు. గా బోనస్ ఏదో ముందుగానే సాటింపేస్తే గింత తుట్టి వడకపోవు కదా సార్లు. వాళ్ళేమన్నా లచ్చలు అడిగినారు. ఇప్పుడు మంచిగున్నదా? ఇయ్యక తప్పకపాయే మీదికెళ్ళి నష్టమాయే.